సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ రాష్ట్రంలో ఎలా ఉన్నా దేశం బాగుంటేనే రాష్ట్రం, రాష్ట్రం బాగుంటేనే నియోజకవర్గం, నియోజకవర్గం బాగుంటేనే మండలం, మండలం బాగుంటేనే గ్రామం, పంచాయతీ, మన ఇల్లు, మన ఆస్తి బాగున్నాయని చెప్పి ఏదైతే చెప్పానో అది చాలా విస్తృతంగా ప్రచారమైంది. దురదృష్టం ఏమంటే నిన్న ఎన్నికల యొక్క పోలింగ్ జరిగే సమయంలో చట్ట ప్రకారము, లేఅవుట్ ప్రకారము ప్రతి ఒక్క చోట కూడా ఎంపీ ఓటు ఫస్ట్ వేయాలి, ఎమ్మెల్యే ఓటు సెకండ్ వేయాలి. అందరికీ లేఅవుట్ డిజైన్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ నేను వెళ్ళినటువంటి చోట్లలో అనేక చోట్ల నేను, నా కొడుకు వంశీకృష్ణ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క చోట కూడా ఎక్కువ భాగం దాదాపు 70-80% పోలింగ్ బూతుల్లో మొట్టమొదట ఎమ్మెల్యే ఓటును పెట్టడం, తర్వాత ఎంపీ ఓటును పెట్టడం. దీంట్లో ఏదో ఒక కాన్స్పిరసీ ఉందని చెప్పేసి నేను పూర్తిగా భావిస్తున్నా. లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేల గురించి కొంతమంది వాళ్ళ ఒత్తిడికి తల ఒగ్గినట్లుగా ఉంది. కొంతమంది ఆఫీసర్స్ యొక్క నెగ్లిజెన్స్ కూడా దాంట్లో స్పష్టంగా కనపడుతుంది. అందుకే ఈరోజు మేము జాయింట్ కలెక్టర్ గారి దగ్గర మేము ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కొన్ని బూత్స్ మేమైతే ఏవైతే అధికారికంగా చూసామో వాటన్నిటిలో కూడా రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మాత్రం 80% ఓటింగ్ శాతం సాధించడం, అంటే సాయంకాలం 6 గంటల వరకు సమయం ఉన్నా కూడా 6 గంటల తర్వాత వచ్చిండే వాళ్ళని కూడా కనీసం 10 గంటల దాకా కూడా ఇచ్చిండేటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేసిండేటువంటి అయితే మేము తృప్తిగా ఉన్నాం. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఆఫీసర్స్ యొక్క నిర్లక్ష్యం చాలా ఎక్కువగా ఉంది. నేను ఒక పోలింగ్ బూత్లోకి వెళ్తే ఏదైతే ఏముందండి పర్వాలేదు అనేటువంటి ఒక మాట అతను మాట్లాడితే అతనికి ఏ విధంగా తేడా వస్తుంది, ఇది ఎంపీకి వేయాల్సిందే ఓటు ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యేకి వేయాల్సిందే ఓటు ఎంపీకి పడితే ఏ విధంగా ఒక తక్కువ యొక్క మెజార్టీలో ఓడిపోతే అప్పుడు ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, ఎంపీ పరిస్థితి ఏంటంటే అవును సార్ పొరపాటు అయిపోయింది అని మాట్లాడుతున్నారు. అంటే అది ప్రభుత్వ అధికారులు కింద స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, రెండవది ఎంపీ ఎమ్మెల్యే అనేటువంటిది ప్రతి ఒక్క బూత్ దగ్గర కూడా పెద్ద పెద్ద అక్షరాలతో రాయాలి. మామూలు ప్రజలకు కూడా అది అర్థమయ్యేటువంటి విషయంగా ఉండాలి. చదువుకున్నటువంటి వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ చదువుకోనటువంటి వాళ్ళ సంఖ్య ఈరోజు కూడా దేశంలో ఉంది. ఈ 60 సంవత్సరాల పరిపాలనలో ఇప్పటికి కూడా వాజ్పేయి గారు సర్వశిక్ష అభియాన్ ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఇంకా చదువు రానటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిలో ఎంపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఎంత అవుతుందంటే మహా అయితే 50 పైసలు. దానికి కూడా కక్కుర్తి పడ్డారా అంటే కక్కుర్తి పడలేదు. కానీ ఇక్కడ ఆఫీసర్స్ యొక్క నెగ్లిజెన్స్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అదే సందర్భంలో ఇక్కడ ఏర్పాట్లు అందరూ వచ్చారు, అక్కడికి వెళ్ళి చూస్తే షామియానా వేశారు బాగానే ఉంది, చైర్స్ వేశారు బాగానే ఉంది. ఆ చైర్స్ని దుమ్ము పట్టిండేటువంటి చైర్స్ని తుడిచి ఒక క్రమ పద్ధతిలో పెట్టేటువంటి ప్రయత్నం కూడా అక్కడ ఉండేటువంటి ఆఫీసర్స్ చేయలేదు. అక్కడ పోలింగ్ ఆఫీసర్ని అడిగితే మాకు పోలింగ్ స్టేషన్ లోపలే ఉంటుందండి, బయట ఏముంది అంటున్నారు. ఈ సందర్భంగా మేము రీపోలింగ్ కోరుతూ కొన్ని పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా జాయింట్ కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏదో జరిగిపోయింది అని చెప్పి ఈసీని తప్పుపడుతున్నాడు. ఈసీని కాదు తప్పు పట్టాల్సిండేది, నీ పోలీస్ వ్యవస్థను నువ్వు తప్పు పట్టాలి. బయట నుంచి వచ్చిండేటువంటి పోలీసులకి వాళ్ళ సహకారం ఇవ్వకుండా మొత్తం అంతా చేసిండేటువంటి వాళ్ళు ఈ రోజంతా కూడా పోలీసు యంత్రాంగం ఉందంటే అంతా నీ చేతిలో ఉండేటువంటిదే కదా. వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రిగా సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్